ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక సంజయ్ జాన్ చెప్పిన ఒక కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మొత్తానికి మొత్తం ఆయన ఏదో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి ఒక రీతిలో అక్కడ వ్యవహరిస్తూ తప్పుడు కేసులు పెడుతూ కేటీఆర్ గారి యొక్క అభిమానుల పైన ఇష్టం వచ్చినటువంటి దాష్టికాలకు పాల్పడుతూ ఇవాళ పెద్ద రాచకాలకు ఆయన పాల్పడతా ఉన్నాడు. హైదరాబాద్ కమిషనరేట్ లో కొంతమంది డీసీపీలు పనిగట్టుకొని కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసే విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నారు. అనేక మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్, అనేక మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, అనేక మంది ఏసీపీలు, డీసీపీలు, ఆర్డీఓలు ఇట్లా రేవంత్ రెడ్డి తొత్తులుగా మారిపోయి ఇవాళ భారత రాజ్యాంగ విలువలను సంప్రదాయాలను పూర్తిగా కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ మొత్తం రాజ్యాంగ విలువలని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ గౌరవ మంత్రివర్యుల్ని చేతులెత్తి నమస్కారం చేసి మేము విజ్ఞప్తి చేశాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్, ప్రొటెక్టింగ్ ద డెమోక్రాటిక్ వాల్యూస్. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడాలా. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, రేపు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో పార్టీలు మారినంత మాత్రాన బ్యూరోక్రాట్స్ కూడా కండువలు మార్చుకున్నంత ఈజీగా కనుక వాళ్ళు కనుక వ్యవహరించినట్టయితే మొత్తం ప్రజాస్వామిక సంప్రదాయాలకు పరిపాలనకు మొత్తం కూడా విఘాతం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఇది ఇచ్చినాము. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. పెద్దలు జితేంద్ర సింగ్ గారు సానుకూల చర్యలు చేపట్టి నాట్ ఓన్లీ డిఎస్ చౌహాన్ గారు, నాట్ ఓన్లీ హరిచందన గారు, ఇవాళ తెలంగాణలో ఉన్న కొద్ది మంది బ్యూరోక్రాట్స్ వాళ్ళ వైపరీత ధోరణిని తప్పనిసరిగా ఈ చర్యల ద్వారా అరికడతారని చెప్పని ఆశాభావంతో మేము ఉన్నాము. థ్యాంక్ యూ.